హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 14. దాన్ని అడగరా పోయి కొడుకుని అక్కడ స్కూల్లో వదిలేసి ఇదిలా ఎవరితోనో చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుంది. ఏమైనా అంటే పద్ధతి పాడు అంటూ తెగ పాఠాలు వల్లిస్తుంది. ఎంతైనా టీచర్ కదా, పాఠాలు చెప్పడంలో పాటు ఇలా కథలు కూడా చెప్తుంది అని సీరియస్గా అంటూ శివాని ముందుకు వెళ్ళి నిలబడ్డాడు రుద్ర. పక్కన ఎవరో నిల్చోవడంతో శివాని ఎదురుగా ఉన్నతనితో నవ్వుతూ మాట్లాడుతున్నది కాస్త తలెత్తి చూసింది. తన వైపే కోపంగా చూపులతో కాల్చేసేలా చూస్తున్న రుద్రను చూసి ఒక్క క్షణం భయపడ్డాదామె. మనసులో ఇతనేంటి ఇక్కడికొచ్చి ఇలా చూస్తున్నాడు అనుకుంటూ చైర్లో నుంచి పైకి లేచి నిలబడింది శివాని. శివానీతో ఉన్న అతను కూడా పైకి లేస్తూ, ఎవరు శివ ఇతను అన్నాడు చనువుగా. అతడు శివానీని అంత చనువుగా శివ అంటుంటే రుద్రకి నచ్చలేదు. మండిపోయింది. కోపంగా అతని వైపు చూస్తూ, ఎవరే అతను, ఏమవుతాడు నీకు అన్నాడు రుద్ర. తనని అనుమానంగా చూస్తున్న రుద్ర చూపులకి శివానికి కోపం వచ్చింది. నేనెందుకు మీకు చెప్పాలి, అతను నాకు ఏమైతే మీకెందుకు అని పెడసరంగా సమాధానం ఇచ్చింది శివాని. ఆ మాటతో ఎక్కడో కలిన రుద్ర సైడ్ స్మైల్తో శివాని నడుం పట్టి దగ్గరికి లాక్కుంటూ, నువ్వు నాకే సమాధానం చెప్పాలి, మూసుకుని వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్పు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. తన నడుమును రుద్ర అలా డైరెక్ట్గా టచ్ చేయగానే శివాని బిగుసుకుపోయి తడబడిపోతూ, అతడు నా ఫ్రెండ్ కౌశల్, మేము చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అంది శివాని. వాడు నీకు ఫ్రెండ్ అయితే ఇలా నీ కొడుకును వదిలేసి రోడ్ల వెంట తిరగాల్సిన అవసరం ఏంటి? స్కూల్ దగ్గర కూర్చుని మాట్లాడుకోకూడదా ఏంటి? వీడిని ఇష్టపడుతున్నావా, అందుకే ఇక్కడికి వచ్చావా అని డౌట్గా అడిగాడు రుద్ర. రుద్ర శివానీతో అలా హక్కుగా బిహేవ్ చేయడం నచ్చని కౌశల్, హే మ్యాన్, ఎందుకు తను ఏదో నీ సొంత మనిషి అయినట్టు బిహేవ్ చేస్తూ క్వశ్చన్ చేస్తున్నావు? తను నేను చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, అయినా తనేదో నీ వైఫ్ అన్నట్టు కమెంట్ చేస్తున్నావేంటి అని కౌశల్ క్వశ్చన్ చేయడంతో రుద్ర ఈగో హట్ అయింది. కౌశల్ వైపు చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ శివానిని ఇంకాస్త తనకి దగ్గరగా అదుముకుని ఆమె పెదాలని ఒక్కసారిగా కిస్ చేసి వదిలి పొగరుగా చూశాడు రుద్ర కౌశల్ని. రుద్ర చేసిన పనికి శివాని షాక్ కొట్టిన కాకిలా నిలుక్కుపోతే చూస్తున్న ప్రదీప్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కౌశల్ అయితే రుద్రని చంపేసేలా చూస్తూ ఉంటాడు. శివాని నడుముని రుద్ర మరోసారి చేత్తో నొక్కడంతో స్పృహలోకి వచ్చిన ఆమె రుద్రని కోపంగా దూరంగా తోసేసి, ఏం చేశారో మీకన్నా అర్థమవుతుందా సార్ అంటూ చుట్టూ చూసింది. అందరూ తమనే వింతగా చూడటంతో ఎంబారెసింగ్గా అనిపించి, కౌశి పద అంటూ అతడి చేయి పట్టుకుని బయటకి నడిచింది శివాని. కౌశల్ రుద్ర వైపు కోపంగా చూస్తూ శివాని వెనక నడుస్తుంటే రుద్ర కూడా వాళ్ళ వెనకే వస్తూ, ఏ ఆగు అన్నాడు బేస్ వాయిస్తో. శివాని వెనక్కి తిరగగానే కౌశల్ని పట్టుకున్న ఆమె చేతిని, తన ఫేస్ని మార్చి మార్చి చాలా సీరియస్గా చూశాడు రుద్ర. అతని చూపు దేనికో అర్థమై టక్కున కౌశల్ చేయి వదిలేసింది శివాని. అప్పుడు రుద్ర మనసు శాంతించింది. ఇప్పుడు కానీ నువ్వు డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళలేదంటే నేనంటే ఏంటో నీకు చూపించాల్సి ఉంటుంది శివ అంటూ శివానికి దగ్గరగా వెళ్ళి తన చెవిలో, ఆ రోజు ఏదో నేను నిన్ను రేప్ చేసినట్టు కలొచ్చిందన్నావు కదా, ఇప్పుడు నా మాట వినలేదంటే అదే నిజం చేసి పడేస్తాను అని వార్నింగ్ టోన్తో చెప్పాడు రుద్ర. శివాని భయంగా రుద్ర వైపు చూసి కౌశల్ని వదిలి ఫాస్ట్గా బయటకు వెళ్ళి ఆటోని పిలిచి ఎక్కి కూర్చుని స్కూల్ అడ్రస్ చెప్పింది. ఆ వెనకే కౌశల్, శివ ఆగు నేను వస్తున్నా అని పిలుస్తూ వెనకే వెళ్ళినా ఆమె తిరిగి చూడలేదు. అక్కడే నిలబడి పాకెట్లో చేతులు పెట్టుకుని శివాని వెళ్ళిన వైపే చూస్తున్న రుద్రని చూసి
అసలు మీ ప్రాబ్లం ఏంటి బాస్? ఎందుకు తనని మీ గ్రిప్‌లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు? అని కోపంగా అడిగాడు కౌశల్. నువ్వేరా నా ప్రాబ్లం అని రుద్ర కూడా సీరియస్‌గా చెప్పి, నీకు శివాని మీద ఫ్రెండ్‌గా కాకుండా మరేదో ఫీలింగ్ ఉందని నీ చూపులు బట్టి నాకు అర్థమైంది. కానీ ఆ తింగరదానికే తెలియక నువ్వు ఉత్తముడు అనుకుని ఫ్రెండ్‌వని గుడ్డిగా నమ్మి నీతో వచ్చి మాట్లాడుతుంది. అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందన్నాడు రుద్ర. కౌశల్ తడబడి, తనంటే ఇష్టం ఉండడం తప్పు కాదే, తనకి లేని ప్రాబ్లం మీకేంటి అన్నాడు ఉక్రోషంగా కౌశల్. అది నీకు అనవసరం, ఇక్కడి నుండి దొబ్బేయ్, లేదంటే నా చేతికి పని కల్పించాల్సి వస్తుంది అని చిరాకుగా చెప్పి తన కార్ దగ్గరకు వెళ్ళిపోయాడు రుద్ర. తననే ఫాలో చేస్తూ వెళ్ళిన ప్రదీప్ ఆలోచనల్లో పడ్డాడు. కౌశల్ వెళ్తున్న రుద్రని చూస్తూ పళ్ళు నూరుకుని తన బైక్లో వెళ్ళిపోయాడు. సీరియస్గా ఉన్న ప్రదీప్ని చూస్తూ, ఏంట్రా సైలెంట్గా ఉన్నావు అన్నాడు రుద్ర నార్మల్గా. నువ్వు చేసే పనులకి చెప్పే మాటలకి ఎక్కడా పొంతన లేదు. శివాని అంటే ఇష్టం ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేస్తావు. ఆ విషయం నేను అడిగితేనేమో నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు అంటావు. ఎలారా నిన్ను అర్థం చేసుకోవాలి అన్నాడు నిష్ఠూరంగా ప్రదీప్. ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను. నేను ఇందాక శివానీని కిస్ చేసిన దాని గురించి నువ్వు అడుగుతున్నావని నాకు అర్థమైందిలే, కానీ అది ఎందుకు అనే రీజన్ చెప్తాను విను అన్నాడు రుద్ర. ఆ కౌశల్ గాడు నాకు నచ్చలేదు. వాడు తనని పైకి ఫ్రెండ్ అంటున్నాడు, కానీ వాడికి తన మీద వేరే ఫీలింగ్స్ ఉన్నాయి. అది తింగర్ దానికి అర్థం కావడం లేదు. ఇందాక వాడు శివానీతో మాట్లాడుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. తనతో మాట్లాడుతున్నాడు కానీ వాడి చూపులు ఎక్కడెక్కడో ఉన్నాయి. నేను తనని దగ్గరకు తీసుకోగానే వాడి ఫేస్లో ఫీలింగ్స్ గమనించాను. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, వాడికి తన మీద వేరే అభిప్రాయం ఉందని. అది ఆ తింగర్ దానికి అర్థం కావాలనే నేను దగ్గరికి తీసుకున్నాను. కానీ మేడం ఎంతసేపు నా మీద నోరేసుకుని పడిపోవడం మీదే శ్రద్ధ పెట్టింది, కానీ ఆ వెధవ ఫీలింగ్స్ని మాత్రం పట్టించుకోలేదు. అందుకే వాడికి దూరంగా పంపించేశాను. నువ్వు అనుకోవచ్చు, తను ఎవరితో ఉంటే నాకేంటి అని, ఎవరు తన మీద ఏ ఫీలింగ్స్ పెట్టుకుంటే నాకేంటని. అదంతా నేను చేసింది బన్నీ కోసం. శివానీ లైఫ్లో పాటు వాడి లైఫ్ కూడా ముడిపడింది. ఇలాంటి వెధవలు శివానీ లైఫ్ని డిస్టర్బ్ చేస్తే ఆ ఎఫెక్ట్ అంతా బన్నీ లైఫ్ మీద కూడా పడుతుంది. నాకు తెలియక అడుగుతాను, ఈ తింగరిది ఈ తెలివితేటలతోనే ఇన్నాళ్ళు ఒంటరిగా ఆ పసివాడితో ఎలా బ్రతికిందంటావురా? దాన్ని చూస్తే ఒక్కొక్కసారి పీక పిసికి పారేయాలనిపిస్తుంది, కానీ మళ్ళీ దాని అమాయకత్వం చూసి జాలి కలుగుతుందిరా. ఇందాకేం చెప్పిందో తెలుసా? దాన్ని నేను కలలో రేప్ చేశానంట అని నవ్వుతూ అది గుర్తు పెట్టుకుని షాపింగ్ మాల్లో నా మీదరిచి అందరిలో నన్ను అవమానం పాలు చేసిందంట. దాని తెలివికి నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కావడం లేదురా అన్నాడు నవ్వుకుంటూ రుద్ర. ఎప్పుడూ సీరియస్గా మూడీగా ఉండే రుద్ర మొహంలో శివాని గురించి చెప్తున్నంతసేపు నవ్వు ఉండడం గమనించిన ప్రదీప్ మనసులో, పైకి తనంటే జాలంటున్నావు కానీ తన గురించి చెప్పేటప్పుడు నీ మొహంలో నవ్వు, శివాని అంటే ఇష్టం కనిపిస్తున్నాయి రుద్ర. అవి నువ్వు గుర్తించినంత వరకు మేమెవ్వరూ ఎంత చెప్పినా వేస్ట్. నీకు నువ్వే నీ మనసేంటో తెలుసుకోవాలి తప్ప ఒకరు చెప్తే నీకు ఆ ఫీలింగ్స్ అర్థం కావు. ఆలోపు శివాని లైఫ్లోకి వేరే ఎవరు రాకుండా చూస్తే చాలు అనుకున్నాడు ప్రదీప్. ఏంట్రా నేను చెప్పేది వినకుండా నువ్వెక్కడ ఆలోచిస్తున్నావు అన్నాడు సైలెంట్గా ఉన్న ప్రదీప్ వైపు చూస్తూ రుద్ర. నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాను రా. ఆ కౌశల్ మీద ఒక కన్నేసి ఉంచమని మన వాళ్ళకు చెప్పనా అన్నాడు ప్రదీప్. యా, నేను కూడా అదే చెప్దామనుకున్నాను. ఒకవేళ ఇప్పుడు నేను శివానీని దూరంగా పంపించేసినా తర్వాతైనా తనని కలుస్తాడు కదా వాడు. అది అసలే ఒంటరిగా ఉంది. ఫ్రెండ్షిప్ పేరుతో వాడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఎగేసుకుని వెళ్ళిందనుకో, ఆ తర్వాత దాని బతుకు బస్టాండ్ అవుతుంది. వాడి మూమెంట్స్ మీద ఒక కన్నేసి ఉంచమని మన వాళ్ళకి చెప్పు అన్నాడు రుద్ర. ఆటోలో వెళ్తున్న శివాని మాత్రం కోపంగా రుద్రని బండబూతులు తిట్టుకుంటూ ఉంది.
ఈయన గారికి ఎందుకో నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే కూడా అంతమంట. నేను సంతోషంగా ఉంటే అస్సలు చూడలేడు చుప్పనాతోడు. ఇంత కుళ్ళిపోతు మనిషిని నేనెక్కడ చూడలేదమ్మా. నేనేదో ఈయన గారి ప్రాపర్టీ అయినట్టు నా మీద పెత్తనం చూపిస్తున్నాడు. పైగా నా పెదాల మీద ముద్దు పెట్టి నన్ను మలినం చేసేశాడు సచ్చినోడు అని కోపంగా తన పెదాలని కర్చీఫ్తో చీర కొంగుతో తుడుచుకుంటూనే ఉంది దారంతా శివాని. ఆటో స్కూల్ ముందు ఆగగానే ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి గబగబా లోపలికి వెళ్ళిన శివానీని చూసి, ఏంటే అప్పుడే వచ్చేసావు అని మీరా అడుగుతుంది. శివాని చిరాకు పడుతూ, ఆ యముడు ఇప్పుడు అక్కడికి కూడా వచ్చేశాడు. ప్రశాంతంగా వాడితో నా బాధలు చెప్పుకోవడానికి కూడా లేకుండా వచ్చి నన్ను అక్కడి నుంచి తరిమేశాడు అని ఏడుపు మొహంతో చెప్పింది శివాని. మీరా అయోమయంగా మొహం పెట్టి, యముడా, ఎవరి గురించి అంటున్నావే అన్నదామె. అతడేనే, ఆ రుద్రదేవ్. నేను కౌశిక్ గాడు కాఫీ షాప్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎందుకు వచ్చాడో ఏమో అక్కడికి వచ్చి నానా రచ్చ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అక్కడి నుండి పంపించేశాడు. అసలు నాకు తెలియక అడుగుతాను, నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఈయనకెందుకే అంతమంట? నా మీద ఈయన గారి పత్రం ఏంటి? నా మీద ఏదో హక్కున్నట్టు ఎలా బిహేవ్ చేశాడో తెలుసా? చిచ్చి, అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా మంటగా ఉంది అంది చిరాకుగా మొహం పెట్టిన శివాని. దానికి మీరా నవ్వుతూ, ఏం చేశాడేంటి అంది కన్ను కొడుతూ. చిచ్చి, ఆ విషయం నా నోటితో నేను చెప్పలేను, కానీ ఇక ఆ విషయం వదిలే. బన్నీ క్లాస్లోనే ఉన్నాడా అని అడిగింది శివాని. వాడు క్లాస్లో ఉండక ఎక్కడికి పోతాడే? ఇంకా లంచ్ టైం కూడా అవ్వలేదు కదా. వాడు క్లాస్లోనే ఉన్నాడు, కానీ పద మనం వెళ్దామంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు. ఆఫీస్లో ఉన్న ప్రతాప్ గారు తన ముందున్న వ్యక్తితో, ఇంకా ఆ అమ్మాయి కోసం ఎన్ని రోజులు వెతుకుతారు పట్టాభి? మిమ్మల్ని నమ్మి ఇప్పటికే నేను చాలా టైం వేస్ట్ చేశాను. మీతో కాకుంటే చెప్పండి, నేనే ఎలాగోలా తెలుసుకుంటాను అన్నారు ఆయన అసహనంగా. మీరు చెప్పిన డీటెయిల్స్ పట్టుకుని మేము ఎంక్వైరీ చేస్తున్నాము సార్. కానీ ఆ అమ్మాయి వైజాగ్లో అయితే లేదు. తన ఫ్యామిలీ కూడా మిస్సింగ్. మేము ప్రతి వీధి ప్రతి గల్లీ తిరిగి ఆ అమ్మాయి కోసం ఎంక్వైరీ చేశాం సార్. మీకు నమ్మకం లేదంటే ఇక నేను డ్రాప్ అవుతాను అన్నాడు పట్టాభి. మీ మీద నమ్మకం లేక కాదు పట్టాభి, నా కొడుకు బాధ చూసినప్పుడల్లా నేను చాలా తప్పు చేశానని గిల్టీ ఫీలింగ్ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. నా వల్ల నా కొడుకు నవ్వడమే మర్చిపోయి సంతోషాలన్నిటికీ దూరం అయిపోయాడు. వాడి సంతోషాన్ని వాడికి తిరిగి ఇవ్వాలనేది నా తాపత్రయం. ఒక తండ్రిగా నా మనసు మీకు అర్థమైతే ప్లీజ్ కొంచెం తొందరగా ఆ పని పూర్తి చేయండి అని రిక్వెస్ట్ చేశారు ప్రతాప్ గారు. మీ బాధ నాకు అర్థమవుతుంది సార్, కానీ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? తన వాళ్ళు ఎవరు అనేది అర్థం కావడం లేదు. మా ఎంక్వైరీ ప్రకారం ఆ అమ్మాయికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఉన్న తల్లిదండ్రులను తోబట్టువులను పోగొట్టుకున్న తర్వాత ఈ లోకంలో తనకంటూ ఎవ్వరూ బంధువులు లేరు. నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోకపోతే తనకు ఒక బేబీ ఉంటే ఉంటుంది. మేము అన్ని హాస్పిటల్స్లో చెక్ చేశాము. తను డెలివరీ టైంలో అక్కడ ఏ హాస్పిటల్లో చేరలేదు. ఆ సంఘటన జరిగిన తర్వాత తను వైజాగ్ వదిలేసి వెళ్ళిపోయిందేమో అని నా అనుమానం సార్ అన్నాడు పట్టాభి. ఓకే పట్టాభి, తను అక్కడి నుంచి వెళ్ళిపోయిందనుకుంటే మరి ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుంది కదా. ప్లీజ్ అన్ని టౌన్లలోనూ పల్లెటూర్లలోనూ కూడా వెతికించండి. తనకు ఎవరూ లేరంటున్నారు కాబట్టి ఎక్కడైనా చిన్న జాబ్ చేసుకుంటూ తన బిడ్డతో ఉండుంటుంది. తనని వెతికి తీసుకువచ్చి నా కొడుకు ముందు పెట్టి నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటానన్నారు ప్రతాప్ గారు బాధగా. అలాగే సార్, ఈసారి మేము ఇంకొంచెం గట్టిగానే ప్రయత్నిస్తాము అని చెప్పి ప్రతాప్ గారు ఇచ్చిన చెక్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పట్టాభి. ఆ మాటలన్నీ చాటుగా వింటున్న వాసు కన్నింగా నవ్వుకుంటూ, నిన్ను నీ కొడుకును కలిపేస్తే ఎలా మావయ్య? మీరిద్దరూ అలా ఎప్పటికీ భద్రశత్రువులుగా ఉంటేనే
ఈ ఆస్తి అనుభవించడానికి నాకు అవకాశం ఉంటుంది. ఆ రుద్రని కూడా ఏదో ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించేస్తే నాకు ఇంకెవ్వరూ అడ్డుండరు. అప్పుడు నీ కూతురికి కూడా నేనే మొగుడిగా మారి దాని అందంతో పాటు నీ ఆస్తి కూడా నాదే అవుతుంది అని కన్నింగా నవ్వుకున్నాడు వాసు. రుద్ర ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ సార్ అని పర్మిషన్ అడిగింది స్నేహ. తన వైపు చూసి కమ్ అని పిలిచి లోపలికి వచ్చిన స్నేహని ఏంటన్నట్టు చూశాడు రుద్ర. ఈ ఫైల్లో ఈ ప్రాబ్లం నాకు అర్థం కాలేదు, కాస్త చెప్తారా సార్ అని భయంగా అడిగింది స్నేహ. ఇవ్వు అన్నట్టు చెయ్యి ముందుకి చాపాడు రుద్ర. ఫైల్ అతనికి ఇచ్చి తన పక్కన నిలబడిన స్నేహకి ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయిన తర్వాత ఫైల్ తనకి ఇస్తూ హాయిగా ఇంట్లో ఉండకుండా నీకెందుకు ఈ జాబ్, ఈ రిస్క్ అన్నాడు రుద్ర. ఇలా అయినా నీ దగ్గర ఉండొచ్చు కదా అన్నయ్య అంది స్నేహ తన అన్నయ్యని ప్రేమగా చూసుకుంటూ. వద్దు స్నేహ, నాకు దగ్గరగా వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో నాకు దూరం అయిపోతున్నారు. అందుకే నాకెవరూ దగ్గర అవ్వకండి. నా కోసమే నువ్వు ఇక్కడ జాబ్ జాయిన్ అయ్యి ఉన్నట్టయితే ప్లీజ్ నాకు దూరంగా వెళ్ళిపోయి నాన్న దగ్గర జాయిన్ అవ్వు, అక్కడ వర్క్ చేసుకో. అంతేకాని నాకు దగ్గర కావాలని మాత్రం ట్రై చేయొద్దు. ఇది రిక్వెస్ట్ అనుకున్నా ఆర్డర్ అనుకున్నా పర్వాలేదు అన్నాడు సీరియస్గా రుద్ర. అన్నయ్య, ఇలా మాట్లాడి ఎందుకు నీతో పాటు మమ్మల్ని కూడా బాధ పెడతావు? అమ్మ దూరమైన తర్వాత ఏదేదో జరిగిపోయాయి, దానికి నిన్ను నువ్వు బ్లైండ్ చేసుకుంటున్నావు ఎందుకన్నయ్య? ఎవరి ప్రేమకి నోచుకొని నేను కదా అన్నయ్య దురదృష్టవంతురాల్ని. అమ్మ దూరమైనప్పుడే నాకు కూడా అన్ని ప్రేమలు దూరం అయిపోయాయి అని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది స్నేహ. అనవసరంగా తనని ఏడిపించానా అని మనసులో బాధపడ్డాడు రుద్ర. కళ్ళు తుడుచుకుంటూ రుద్ర క్యాబిన్ నుండి బయటకు వస్తున్న స్నేహని తన క్యాబిన్ నుండి చూశాడు ప్రదీప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.